హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇవాళ మనము బెంగళూరు హైవేలో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, సో బెంగళూరు హైవేలో ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ నుంచి ఈ హైవేలో గ్రోత్ ఏ విధంగా ఉంది, అండ్ కమింగ్ నెక్స్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఎలా ఉండబోతున్నాయి, సో ఈ హైవేలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, అండ్ ఏ విలేజెస్లో ఏ ప్రైజ్లో నడుస్తుంది, మనకి హైవే బేస్లో ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, హైవే నుంచి లోపల వరకు ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, బిఫోర్ రీజనల్ లింక్ రోడ్ ఏం ప్రైజెస్ ఉన్నాయి, ఆఫ్టర్ రీజనల్ లింక్ రోడ్ ఏమేమి ప్రైజెస్ ఉన్నాయని కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఈరోజు మనం హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ అయిందన్నది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత హైదరాబాద్ సరౌండింగ్ ఏ విధంగా గ్రోత్ వస్తుందన్నది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇది మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకి ఓఆర్ఆర్ సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి 158 కిలోమీటర్లు. సో ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా గజం వచ్చేసి 40,000 కన్నా ఎక్కువ ఉంది. సో ఇలా మనం తీసుకుంటే ఈ ఓఆర్ఆర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో 5,400 ఎకరాల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఇలా విపరీతమైన గ్రోత్ వచ్చేసింది. ఇలా ఓఆర్ఆర్ లోపల వెల్ డెవలప్డ్ అయిపోయింది అంతా కూడా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూద్దాం బెంగళూరు హైవేలో ఏ విధమైన గ్రోత్ వస్తుందని. సో మనకి బెంగళూరు హైవే అన్నది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఈ బెంగళూరు హైవే కనిపిస్తుంది కదా, ఈ లైన్ అంతా ఇది బెంగళూరు హైవే అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిగ్గెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఒకే ఒక హైవే అనమాట ఇది. ఇండియాలో ఈ హైవేకు ఉన్నంత కనెక్టివిటీస్, ఈ హైవేకు ఉన్నంత డెవలప్మెంట్స్, ఈ హైవేకు ఉన్నంత డిమాండ్ వేరే ఏ హైవే కూడా లేదు. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ హైవేని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మనం చూడవచ్చు ఆల్రెడీ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది అనమాట. సో హైవేతో పాటు మనకి రైల్వే స్టేషన్ కూడా నియర్ బై ఉంటుంది, రైల్వే ట్రాక్ కూడా మనకి కనెక్టింగ్ ఉంటుంది అనమాట ప్యారలల్గా. అండ్ దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే ఈ బెంగళూరు హైవే ఉందో ఇది కాస్త ఇప్పుడు మనకి 4 లైన్స్ నుంచి 12 లైన్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మనం. అంటే ఇదే రూట్లో మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ప్లస్ మనకి రైల్వే స్టేషన్ ఉంది, ప్లస్ మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. ఈ 3 ట్రాన్స్పోర్టేషన్ ఉన్నందుకు బెంగళూరు హైవే అనేది ఎవర్ గ్రీన్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏదైతే మనం ఇక్కడ తొండుపల్లి అనే విలేజ్ ఉంటుంది, ఇక్కడ మనం చూసుకుంటే ఓఆర్ఆర్ దాటిన తర్వాత తొండుపల్లి అనే విలేజ్ దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి దాదాపు ఎక్కడ దాకా వస్తుందంటే మనకి పాలమాకుల దాటిన తర్వాత తిమ్మాపూర్ వరకు. సో ఈ తిమ్మాపూర్ వరకు ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఆల్రెడీ తెలుసు బయో కన్జర్వేషన్ జోన్ అంటారు దీన్ని. సో ఈ 111 జియో అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల 84 విలేజెస్కి వర్తిస్తుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ బాడీస్ 2 కనిపిస్తున్నాయి మనకి ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకి ఉస్మాన్ సాగర్, ఇంకొకటి వచ్చేసి మనకి హిమాయత్ సాగర్. సో ఈ 2 లేక్ ప్రొటెక్షన్ కోసం 1996లో వచ్చిన జియోనే ఈ 111 జియో. కాబట్టి 111 జియోలో ఎక్కడ కూడా మనకి పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద విల్లాస్ కానీ కట్టడానికి పర్మిషన్స్ లేవు. కాబట్టి ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈ మధ్యలో మనం తీసుకుంటే మనకి ఏదైతే శంషాబాద్ దాటిన తర్వాత మనకు ఓఆర్ఆర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే పాలమాకుల దగ్గర ఏదైతే ముచ్చింతలు ఉందో ముచ్చింతల దగ్గరే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనకి ముచ్చింతలు ఉందో మళ్ళీ ముచ్చింతల నుంచి ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ పాలమాకుల నుంచి ఉంటాయన్నమాట. సో రోడ్ కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ దాకా. సో ఇది దాటిన తర్వాత మనకి తిమ్మాపూర్ అనేది ఏదైతే ఉందో తిమ్మాపూర్ అనేది ఫ్రీ జోన్. సో తిమ్మాపూర్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది ఒకవేళ పెరిఫెరీ జోన్లో ఉందా, పెరి అర్బన్ జోన్లో ఉందా అన్నది చూసుకోవాలి ఫస్ట్. అంటే రేపటి రోజు కన్స్ట్రక్షన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇవి కూడా చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం హెచ్ఎండిఎల్ లేఅవుట్లో తీసుకుంటే ఇప్పుడు ఈ సరౌండింగ్ అంతా కూడా 23,000 26,000 మినిమం ప్రైస్ అనమాట. ఇది 23,000 నుంచి 26,000, కొన్ని ఏరియాలో 30,000. అండ్ హైవే బేస్ చేసుకొని కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళైతే దాదాపు 30,000 నుంచి 40,000 మధ్యలో వరకు కూడా సేల్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఏరియా అంతా కూడా తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే మనము అప్ టు కొత్తూరు వరకు అంతా కూడా ఈ ఏరియా మనం చూడవచ్చు. ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా కూడా. సో ఈ ఏరియాలో చూసుకుంటే మనకి ఏంటంటే ప్రజెంట్ హెచ్ఎండిఎఫ్లో ఈ విధంగా ప్రైజెస్ ఉన్నాయి. అండ్ అగైన్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఒక రోడ్ చూడొచ్చు మనము. ఇక్కడ నుంచి ఇలా డివైడ్ అవుతుంది. ఇది ఓల్డ్ రోడ్, ఇది బైపాస్. సో ఓల్డ్ రోడ్లో తీసుకుంటే ఏంటంటే మనకి ఓల్డ్ రోడ్లో ఏంటంటే కొన్ని విలేజెస్ ఎక్కువ వస్తాయి, రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది అని చెప్పి చాలామంది ఏంటంటే ఆ రోడ్ని ఎన్ని రోజులు ఏంటంటే అది చిన్న రోడ్డు ఓన్లీ బైపాసే అనుకున్నారు. బట్ ఇప్పుడు బైపాస్ ఎలాగైతే మనకి పెద్దగా అవుతుందో ఆల్రెడీ మనకి ఓల్డ్ రోడ్ కూడా లోపల 4 లైన్స్ ఎక్స్పాన్షన్ అయిపోయింది ఆల్రెడీ. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి కొత్తూరులో తీసుకుంటే ఓల్డ్ హైవేలో కూడా చాలా కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. కొత్తూరు విలేజ్ దాటగానే లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి చాలా కంపెనీస్ చాలా ఇండస్ట్రీస్ మనం లైవ్లో చూడొచ్చు.
అండ్ దీంతో పాటు మనం బైపాస్లో తీసుకుంటే ఇవాళ మనము బైపాస్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒకటి వచ్చేసి మనకి ఏదైతే వెల్జర్లా వెళ్ళే రూట్ ఉంటుందో ఒకటి, దాంతోపాటు నెక్స్ట్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఒక రోడ్ ఉంటుందో ఈ రోడే మనకి జేపీ దర్గా వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ ఉంటుంది మనకి కొత్తూరు నుంచి. సో జహాంగీర్పీర్ దర్గా అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే జహాంగీర్పీర్ దర్గాకి కూడా చాలామంది విజిట్ చేస్తారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేసు, హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఇక్కడ కొన్ని వేల మంది విజిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇదే రూట్లో మనం తీసుకుంటే రోడ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి బెంగళూరు హైవేలో ఈ కొత్తూరుని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా P&G, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో, ఎల్వి ప్రసాద్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా అంటే మనకి ఏదైతే బెంగళూరు హైవే నుంచి జేపీ దర్గాకి వెళ్ళే రూట్లో చాలా వరకు కంపెనీస్ ఇండస్ట్రీస్ అనేది ప్రజెంట్లీ ఉన్నాయి మనకి. అండ్ దీంతో పాటు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి నందిగామ జంక్షన్ వస్తుంది. సో ఒక సైడ్ వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో లోపలికి వెళ్తే మేకగూడ వస్తుంది. సో మేకగూడ మీ అందరికి తెలిసి అలా మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏరియా అంతా కూడా ఇక్కడికి వస్తుంది మనకి. ఈ ఏరియా అంతా కూడా కొత్తూరు నుంచి మేకగూడ ఈ ఏరియా అంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఒకటి, ఎరోలైట్ ఒకటి, నోవాస్ గ్రీన్ ఒకటి. దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా చిన్న చిన్న స్మాల్ సైజ్ ఇండస్ట్రీస్, MSN కంపెనీస్ ఇవన్నీ కూడా ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయి మనకి ప్రజెంట్. కాబట్టి ఏ ఏరియా ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది బాగా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ వేల మంది ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు జనాలు. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరగొచ్చు. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా జాబులు చేస్తారు. ఇక్కడ నుంచి రెసిడెన్షియల్ ఏరియా అంతా ఎక్కడ ఉంటారంటే మనకు ప్రజెంట్ షాద్ నగర్లో ఉంటారు. ఎందుకు షాద్ నగర్ అంటే షాద్ నగర్ అనేది కంప్లీట్లీ ఫ్రీ జోన్ కాబట్టి, షాద్ నగర్లో ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉండవు కాబట్టి. సో షాద్ నగర్లో మనం ఇలా తీసుకుంటే షాద్ నగర్ చుట్టుపక్కల ఇక్కడ మనం తీసుకుంటే బస్ స్టాండ్ వస్తుంది. సో బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ మనకి పరిగి చేవెళ్ళ వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రూట్లో కూడా విపరీతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రజెంట్ మనకి. సో ఈ రూట్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ రోడ్ కూడా ఏంటంటే ఇప్పుడు రోడ్ వైడ్ అవుతుంది. నియర్లీ 150 ఫీట్ నుంచి 200 ఫీట్ వరకు కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నటువంటి హైవే అనమాట ప్రజెంట్. కాబట్టి ఈ హైవేలో తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ తీసుకుంటే మనకు వచ్చేసి ఎలికట్ట మనకి పెద్ద జంక్షన్ వచ్చేది. ఫస్ట్ ఎలికట్ట దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కొందూరుకు వస్తుంది, కందుకూరు వరకు కూడా మనకి విపరీతమైన గ్రోత్ ఉంది. కందుకూరు నుంచి నెక్స్ట్ ఎక్కడ దాకా అంటే పరిగి దాకా. కాబట్టి ఈ ఏరియాలో ఈ బెల్ట్లో బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఏంటంటే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మళ్ళీ షాబాద్ నుంచి చేవెళ్ళ రోడ్, ఈ రోడ్ వేరే ఉంటుంది మళ్ళీ. సో ఈ రూట్లో తీసుకుంటే మనకి ఇప్పుడు చందనవెల్లి కావచ్చు, సీతారాంపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఏరియా సరౌండింగ్లో బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈ షాద్ నగర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి బూర్గుల అనే జంక్షన్ వస్తుంది. ఇప్పుడు షాద్ నగర్లో హైవే బేస్ తీసుకుంటే కూడా 20,000 నుంచి 26,000, 30,000, మెయిన్ టౌన్లో అయితే 50,000 నుంచి ₹1,00,000 కూడా గజం ఉంది. దీని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే టోల్ గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బూర్గుల జంక్షన్ నుంచి బాలానగర్. ఇంకొక గుడ్ న్యూస్ చూడాలి మనం ఇక్కడ. ఈ బాలానగర్ ఏదైతే ఏరియా ఉందో మనకి, సో బూర్గుల దాటిన తర్వాత బాలనగర్కి జస్ట్ 0.5 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ బిట్వీన్లో ఇప్పుడు మనకి రీసెంట్గా RRR ఏదైతే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ మార్కింగ్ కూడా అయిపోవడం జరిగింది. కాబట్టి మనకి ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది అంటే బాలనగర్కి ఎంట్రీ అవుతుంటే కాశిరెడ్డిగూడ అని ఉంటుంది. సో కాశిరెడ్డిగూడకి బాలానగర్ జంక్షన్కి మధ్యలో ఈ RRR అనేది వెళ్తుందన్నమాట మనకి. సో రోడ్ అనేది రీసెంట్ మ్యాప్లో కూడా కొంచెం చేంజ్ అయింది, మనం కూడా చూడొచ్చు ఇది. సో కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని మనం కొనాలి అనుకుంటే కనుక మనం బిఫోర్ వచ్చేసి మనకి ఏదైతే బాలానగర్కి జంక్షన్ ఉందో దానికి బిఫోర్ కొనుక్కుంటే RRRకి లోపల అవుతుంది. సో బాలానగర్ దాటిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే RRRకి బయటి సైడ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక ఒకవేళ మనం RRRకి లోపల తీసుకోవాలంటే ఇప్పుడు హైవే సైడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 22,000 నుంచి మొదలు పెడితే 26,000, 28,000, 30,000 వరకు కూడా ఉన్నాయి. అంటే బిల్డర్ని బట్టి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ని బట్టి వాటిని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. బట్ ఇక్కడ రన్నింగ్ ప్రైస్ అయితే 22,000 నుంచి అప్ టు 26,000-30,000 వరకు ఉన్నాయన్నమాట DTCP రెరా అప్రూవ్డ్లో. సో ఆ ప్రైస్లో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాలానగర్. సో బాలానగర్ నుంచి మొదలు పెడితే మనకి అప్ టు జడ్చర్ల వరకు కూడా విపరీతమైన స్కోప్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు బాలానగర్ నుంచి మొదలు పెడితే జడ్చర్ల వరకు. అండ్ ఇక్కడ ఇంకొక నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా ఏదవుతుంది అంటే బాలానగర్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎమర్జింగ్ అయ్యే ఏరియా ఏదైనా ఉందంటే అది రాజాపూర్. సో రాజాపూర్కి హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది. ఎందుకు హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నా అంటే రాజాపూర్ కూడా ఒక మండలం, బాలానగర్ కూడా ఒక మండలం. దీంతో పాటు పోలేపల్లి సెజ్ ఏదైతే ఉందో అది కూడా మనకి రాజాపూర్కే వస్తుంది. కాబట్టి రాజాపూర్ అనేది మండల్ హెడ్ క్వార్టర్ అవ్వడము, మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది.
సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి గొల్లపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో మాచారం దాటిన తర్వాత జడ్చర్ల. కాబట్టి జడ్చర్ల వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అప్ టు బెంగళూరు హైవేలో గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఈ బెంగళూరు హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మంచి రిటర్న్ తీసుకోవచ్చు. సో మీకు బెంగళూరు హైవేలో ఇంకా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు 9502682042. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.